హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ బైట్ తెలుగు ఛానల్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ నేను మీకు చూపించబోతున్నాను పుదీనా రైస్ రెసిపీ. లంచ్ బాక్స్లోకి చాలా సింపుల్ అండ్ ఈజీ టేస్టీగా చేసేసుకోవచ్చు. ఒక కప్పు పుదీనా, 4 పచ్చిమిర్చి నీట్గా కడిగేసి మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులో ఒక 2 చెంచాల ఆయిల్ వేయండి. దీనిలోకి ఒక చెంచాడు నెయ్యి వేసి వేడెక్కనివ్వండి. ఇప్పుడు దీంట్లోకి ఒక పెద్ద సైజు ఆనియన్ సన్నగా తరుక్కొని వేసుకోండి. ఒక 4 పచ్చిమిర్చి చీలికలుగా చేసుకొని దీంట్లో వేసుకొని కొద్దిగా వేగనివ్వండి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా షాజీరా, 4 ఇలాచీలు, 4 లవంగాలు, మిరియాల పొడి, అనాస పువ్వు, దాల్చిన చెక్క వేసుకొని బాగా వేగనివ్వండి. దీంట్లోకి ఒక చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చిదనం పోయేదాకా వేగనివ్వండి. ఇలా వేగుతున్న దాంట్లో 4, 5 కరివేపాకు రెబ్బలు తీసుకొని నీట్‌గా కడిగేసుకొని వేసేసేయండి. దాన్ని ఒక్కసారి అలా కలుపుకొని ఒక పావు చెంచాడు పసుపు తీసుకొని దీంట్లో వేసేయండి. వేసి బాగా కలిపేసేయండి. మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్‌ని ఈ మిశ్రమాన్ని దీంట్లో వేసేసేయండి. వేసి బాగా కలపండి. దీంట్లోని పచ్చిదనం పోయి, తేమ పోయి, నూనె బయటికి వచ్చేదాకా వేగనివ్వండి. అలా ఒక 2 నిమిషాలు కలుపుకుంటూ సన్న సెగటి పైన వేపుకున్న తర్వాత దీంట్లో ఒక చెంచాడు ఉప్పు వేసి కలిపేసుకోండి. మీరిక్కడ చూస్తున్నారు కదా! ఆయిల్ అలా పైకి తేలిన తర్వాత అప్పుడు ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్‌ని దీంట్లో వేసేసి బాగా మిక్స్ చేసేసేయండి. పుదీనా మొత్తం రైస్‌కి పట్టేదాకా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు అలాగే స్టవ్ మీద పెట్టేసి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసేసుకోవడమే. చాలా సింపుల్ అండ్ ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే ఈ పుదీనా రైస్ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. మీకు